ఇప్పుడు బయట చాలా మంది అన్‌రిజిస్టర్డ్ చిట్స్ ఇటువంటి చాలా 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 ఉన్నాయి. అవును. ముఖ్యంగా అటువంటి వాటిల్లో చిట్స్ వేయటం మూలంగా హ్మ్. వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఇప్పుడు రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్‌కి మీకు గ్యారంటీ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఒక 50 లాక్స్ చిట్టో లేకపోతే ఒక 10 లాక్స్ చిట్ గ్రూపో హ్మ్. రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈక్వివలెంట్ అమౌంట్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మనం బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రిజిస్ట్రార్ మీద హ్మ్. ఉంటుందన్నమాట. ఓకే. సో అది ప్లెడ్జ్ పెట్టినప్పుడే రిజిస్ట్రార్ పర్మిషన్ ఇస్తారు. హ్మ్. సో సభ్యులకేంటి ఆ గ్యారంటీ ఉంటుంది. హ్మ్. ఫైనల్లీ దే విల్ గెట్ దేర్ మనీ. అన్‌రిజిస్టర్డ్ చిట్ ఫండ్‌లో అది లేదు కదా! ఎటువంటి ఆ కమిట్మెంట్ ఉండదు. సెక్యూరిటీ లేదు నీకు. హ్మ్. సో జస్ట్ కేవలం చాలామంది ఏదో పక్కింటి వాళ్ళనో, లేపోతే ఎప్పటినుంచో ఫ్రెండ్ అనో, హ్మ్. లేపోతే షూరిటీస్ అవసరం ఉండవనో హ్మ్. వేస్తుంటారు. హ్మ్. సో ఈ గేమ్‌లో ఏమవుతుందండి, ఒక్కోసారి ఆళ్ళు ఒక 4 ఏళ్లుగా చేయగలుగుతారు. హ్మ్. మోస్ట్‌లీ ఫోర్త్ ఇయర్ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుందండి. హ్మ్. ఎందుకంటే అప్పటికి వీళ్ళ డిఫాల్ట్ పీక్ అవుతుంది. అవును. అవును. కట్టనాళ్ళది. హ్మ్. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? పెట్టలేరు. హుహు. సో దాంతో వీళ్ళు డిఫాల్ట్ చేయటం 1 మంత్ అంటారు. ఫస్ట్ 2 మంత్స్ అంటారు. మళ్ళీ 3 నెలలైనా పే చేయరు. హ్మ్. మళ్ళీ 2 చెక్కులు అంటారు. ఇలా కూడా చేస్తుంటారు. హ్మ్. ఫైనల్లీ చేతులెత్తేస్తారనమాట. అవును. సో అన్‌రిజిస్టర్డ్ చిట్స్ జోలికి వెళ్ళకూడదు. హ్మ్. ఇట్స్ నాట్ సేఫ్.